దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన అనుదిన వాక్య ధ్యాన ప్రేక్షకులందరికీ ఈ నూతన సంవత్సరం మరొక దినం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ దినం కూడా వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ఈ ప్రత్యేక కార్యక్రమం అందిస్తున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈరోజు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ప్రియులారా, రండి ముందుగా వాక్య భాగాన్ని సమయానుకూలంగా కొన్ని వచనాలు మాత్రమే చదివి మనము ధ్యానంలోకి వెళదాం. 1 నుండి 9 వచనాలు నేను మీ నిమిత్తమై చదివి వినిపిస్తాను. వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 1-9 వచనాలు నేను మీ కొరకే చదివి వినిపిస్తాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ ఆజ్ఞాపించుచున్నాను. వాటిని కైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన వాటితో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూస్తారు కదా. బయల్పేరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనం చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న వారందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకున్నబో దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలనని వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. మీరు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకము గల జనమని చెప్పుకొందురు. ఎలా అనగా, మనము ఆయనకు మొరపట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టుగా మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మరియు నేను మీకు అప్పగించి ఉన్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చదవనటువంటి లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని నిబంధనకు తగిన ప్రతిస్పందనగా ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని వినాలని, దానికి లోబడాలని మోషే నియమించాడు, లేక వారికి బోధించాడు. వారు దేవుని వాక్యానికి పూర్తిగా విధేయత చూపినట్లయితే వారు వాగ్దానం చేయబడినటువంటి భూమిని స్వతంత్రించుకుంటారని, అందులో జీవిస్తూ చక్కగా ఆశీర్వదించబడతారని, దేవుని నీతియుక్తమైనటువంటి చట్టాలు ఇశ్రాయేలులను గొప్ప దేశంగా మారుస్తాయని, ఒకవేళ వారు ఆ ధర్మశాస్త్రానికి అవిధేయత చూపినట్లయితే, అనుసరించవలసిన వారు దాన్ని అనుసరించకుండా ఉన్నట్లయితే వారికి శిక్ష విధించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని ముఖాముఖిగా చూడలేకపోయినప్పటికీ ఆయన తన నిబంధనకు రుజువుగా 2 రాతి పలకలను పదాజ్ఞలను ఒక పొందుపరిచిన సంగతి ఈ లేఖనాలు గమనిస్తున్నాం. ఇశ్రాయేలీయుల యొక్క విధి వారు దేవుని పట్ల చూపే వైఖరిని బట్టి ఆధారపడుతుందని నేటి పాఠ్యభాగం సారాంశం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7 నుండి 8 వచనాల ఆధారంగా దేవుడు తన ప్రజలతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుడు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఈరోజు తన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతారు. కనుక ప్రియులారా, ఈరోజు మన ప్రధాన అంశము వాక్య సంబంధమైన ప్రజలు, పీపుల్ ఆఫ్ ద వర్డ్. మనము వాక్య సంబంధమైన ప్రజలుగా ఈనాటి ధ్యాన అంశాన్ని ప్రియులారా మనం ధ్యానం చేసుకుంటూ, ఇందులో దేవుడు మనం ప్రార్థించినప్పుడు లేక తన దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు తప్పకుండా వారి మొరలు వినేటువంటి దేవుడు. ఆయన తన వాక్యాన్ని మనకు బయలుపరుస్తాడు. మన ప్రార్థనలు మరియు దేవుని వాక్యం మన హృదయంలో సహవాసం చేయడానికి ఒక ముఖ్యమైన సాధనాలుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, కనుక ఇందులో ప్రధానంగా మనము
చేసేటువంటి ప్రార్థన మరియు వాక్యం ద్వారానే మనం దేవునితో ఒక సత్యమైనటువంటి సహవాసంలో పాల్గొంటాం. అదే క్యూటీ క్వైట్ టైం ప్రియులారా. దేవునితో మనం గడిపేటువంటి ప్రార్థన సమయం, దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య ధ్యాన సమయాలు ప్రియులారా, నిజంగా ఇవే మన ప్రధానమైనటువంటి ఈ అనుదిన ధ్యాన ప్రధాన అంశాలు ప్రియులారా. కనుక వాటిని ఆచరణలో పెట్టుకోవడం కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున 2024 సంవత్సరం 7వ తేదీన ప్రియులారా దాటి మనం 8వ తేదీకి వచ్చాం. దేవుని మహాకృప ద్వారా ప్రియులారా, నిజమే ఈ రోజున మనం మన జీవితం కొనసాగించట కొరకు మనం వాక్య సంబంధమైన ప్రజలుగా ఉంటే తప్ప మన జీవితాన్ని ఆత్మీయంగా మనం కొనసాగించలేం ప్రియులారా. కనుక ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠముగా 5 నుండి 6 వచనాలు ఆధారం చేసుకొని నిజమైన మిషనరీ పని లేక దేవుని సేవ అనగా దేవుని వాక్యానికి విధేయత చూపించడమే. ఇశ్రాయేలీయులు అన్ని దేశాలకు యాజకత్వముగా ఒక దేశంగా మారింది ప్రియులారా. అందువలన వారికి ఇవ్వబడేటువంటి ధర్మశాస్త్రము దేవుని జ్ఞానాన్ని ప్రపంచం తెలియజేయడానికి ఒక సాధనంగా చూస్తున్నాం ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగం ద్వారా మన జీవితానికి ఒక అన్వయింపుగా దేవుని ప్రజల జీవితాలను చూసి దేవుడు ఎలా ఉంటాడో లోకము తప్పకుండా గుర్తిస్తుంది, అంచనా వేస్తుంది ప్రియులారా. కనుక మనం సరిగా జీవించని కారణం చేత, వాక్యాన్ని సరిగా పట్టించుకొని కారణం చేత ప్రియులారా, మనం ఎవరమో లోకం ఇంకా మనల్ని అర్థం చేసుకోలేకపోతుంది. కనుక దేవుడు కోరుతున్నాడు మనము వాక్య సంబంధమైన ప్రజలంగా ఉండాలని. పీపుల్ ఆఫ్ ద వర్డ్ ఆర్ పీపుల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియులారా, ఈ 2024 సంవత్సరం అందు దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితానికి మరొకసారి మన జీవితాన్ని ప్రభుకు అంకితము చేసుకుంటూ ఈ దినము నుండి ప్రియులారా మన కొనసాగింపు జీవితంగా వాక్య సంబంధమైన ప్రజలుగా ఉండడానికి కొరకు ఈరోజు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. ప్రియులారా, ఇది ప్రత్యేకంగా వాక్యము మనది కావడానికి లేక మనం నిజమైన వాక్య ప్రజలుగా ఉండడానికి కొరకు దేవుని వాక్యం చెప్పే సత్యాలను ఈ రీతిగా మనం అన్వయించుకోవాల్సి ఉన్నది. ప్రియులారా, ఈ సమయంలో మీకు ఒక 5 ప్రధానమైన విషయాలు చెప్పడానికి నేను ఆశిస్తున్నాను. వాక్యము మనది కావాలంటే ప్రధానంగా మనకు ఒక 5 అమూల్య అనుభవాలు ఉండాలి. మొదటి అనుభవం, చిన్న అనుభవం, వాక్యము వినుట, లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది వాక్యమును చదువుట, రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవది వాక్యమును స్టడీ చేయుట, స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనగా వాక్యమును అధ్యయనం చేయుట లేక పఠించుట. నాలుగవది వాక్యమును కంఠత చేయుట, మెమరైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐదవది వాక్యమును ధ్యానము చేయుట, అదే మెడిటేషన్ ప్రియులారా. మనం దీన్నే క్వైట్ టైం అని పిలుస్తున్నాం ప్రియులారా. ఈ 2024 సంవత్సరము ఈ క్వైట్ టైం క్యూటీ అనుదినం చేయడం ద్వారా ఒక వాక్య సంబంధమైన ప్రజలంగా లోకానికి ప్రభువును మనం పరిచయం చేయటంలో ముందుంటాం. కనుక రండి, ఆ విధంగా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయాలని ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మొదటిగా నేను నీ మాటలు విని దానిని పాటిస్తూ జీవించడానికి నాకు సహాయం చేయండి. తద్వారా లోకానికి కూడా ఈ మాటలు నేను నా జీవితానికి అన్వయించుకొని ప్రవర్తించడం ద్వారా నన్ను చూసినటువంటి వారు లోకములో మిమ్మల్ని చూడగలిగే విధంగా, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగే విధంగా, తెలుసుకునే విధంగా నా జీవితం ఉండే భాగ్యము ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ 2024 సంవత్సరం నిజంగా ఒక వాక్య సంబంధమైనటువంటి జీవితంగా ఉండడానికి కొరకు లేక మనము వాక్య సంబంధమైన ఉండడానికి కొరకు ప్రభు మనకు సహాయం చేసినట్లుగా వాక్యాన్ని అనుసరించి ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుందాం. ఆ విధంగా చేయట్లో దేవుని మహాకృప మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్య సందేశం ముగిస్తున్నాను. దైవాశీస్సులు.